ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఒప్పుకోము. ఎంపీ డీకే అరుణ. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెడితే తాము ఒప్పుకునే ప్రసక్తే లేదని, ఒకవేళ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనుకుంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో కాకుండా సపరేట్గా ఇచ్చుకుంటే తామేమీ ప్రశ్నించమని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇళ్లకు మాత్రం ఇందిరమ్మ ఇల్లని పేరు పెట్టుకుంటే మాత్రం సహించేదే లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు రోల్ మోడల్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆయన ఎక్కడ ప్రచారం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆమె ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రధాని ఇచ్చే ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్ల పేరు ఎలా పెడతారు అని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మచారెడ్డి, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. చెప్పుకునలేక బ్రహ్మాండంగా అమలు చేస్తున్నామని అబద్ధాలు చెప్తే ఏ ఒక్కరు కూడా నమ్మలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోట మేము ఇంత బ్రహ్మాండంగా దేశానికే రోల్ మోడల్ తెలంగాణ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఢిల్లీలో కూడా చెప్పిన ఇదే మాట అక్కడ కూడా ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఓడించిందంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల లోపల పూర్తిగా కోల్పోతున్నటువంటి విశ్వాసం ఈ యొక్క ఎన్నికల యొక్క ఫలితాలే సాక్ష్యం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాగితాల మీద రాతలు, కొననాల్క మీద హామీలు, రోజు ఒక మాట చెప్పుకుంటూ తిరుగుతున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటటువంటి చిత్తశుద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా లోపించింది. దానికి ఉదాహరణ మొన్న 26 జనవరి అన్నారు, అంతకుముందు సంక్రాంతి అన్నారు, రుణమాఫీ సంగతి పక్కన పడి రుణమాఫీ ఏమో పూర్తిగా ఇప్పటిదాకా జరగలేదు. రైతులకు ఎక్కడ పోయినా మాకు ఇంకా రుణమాఫీ జరగలేదని రైతులు ఏడపోయినా చెప్తున్నారు. రుణమాఫీని పూర్తి శాతం ఇప్పటిదాకా అమలు చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఆ హామీలో విఫలమయ్యిండ్రు. రుణమాఫీ హామీని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైంది. రైతు భరోసా హామీని అమలు చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. వాళ్ళు చెప్పింది ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా, సంవత్సరానికి ఎకరాకు 15,000 ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు 12,000 ఇస్తామనేటటువంటి మాట మార్చి అది కూడా ఇప్పుడు ఎక్కడ ఇవ్వనటువంటి దుస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం. రైతు కూలీలకు 15,000 ఇస్తామన్నారు, వాళ్ళకు కూడా 12,000 అని చెప్తున్నారు. వారికి కూడా ఇంతవరకు ఎక్కడ కూడా అమలు చేయనటువంటి దుస్థితి రాష్ట్రంలో మనం చూస్తున్నాం. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి నెలకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ సంవత్సరం దాటిపోయినా దాన్ని ఊసెత్తనటువంటి పరిస్థితి తెలంగాణలో మనం చూస్తున్నాం. గృహలక్ష్మి పేరిట ఇండ్లు ఇస్తామని చెప్పిండు, ఇందిరమ్మ ఇండ్లని 5 లక్షల రూపాయలతో ఇల్లు కడతామని సంవత్సరం దాటిపోయింది. ఇంకా దరఖాస్తులు తీసుకునేదంటూనే ఉందని ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా ఇల్లు ఒక్కటి కూడా ప్రారంభం కాలేదు. ఇండ్ల స్థలాలు లేని వాళ్ళు స్థలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్కరికి కూడా ఒక స్థలం, ఒక ప్లాట్ ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు అనే పేరు పెట్టుకొని ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు ఆ ఇందిరమ్మ ఇంటికి కనుక వాళ్ళు జత చేస్తాము అంటే ఎట్టి పరిస్థితుల్లో దానికి నిధులు వచ్చే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు పేరన్నా మారవాలి, లేదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు సపరేట్గా కట్టాలి. కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకుంటాము, మేము ఇల్లు కడతాము, పేరు మాత్రం ఇందిరమ్మ పెడతాము అంటే ఎవరు కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా పేదవాళ్ళకి ఇల్లు కట్టించాలని అనుకుంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చేటటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇండ్లన్నింటి డైరెక్ట్గా పేదవాళ్ళకి లేనటువంటి వాళ్ళకు మీరు శాంక్షన్ ఇవ్వండి, ఇల్లు కట్టియండి.
మీరు ఇందిరమ్మ ఇల్లు అనే పేరు పెట్టుకొని దానికి పైసలు జమ చేస్తామంటే ఎట్టి పరిస్థితి కూడా నిధులు మళ్ళీ పాత 2 బెడ్రూమ్ల ఇల్లు పరిస్థితి అయితే అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెట్టడం మీకు ఇష్టం లేకుంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇంటి సపరేట్గా ఇవ్వండి. మీరు ఇందిరమ్మ ఇల్లే పెట్టదలుచుకుంటే మీరు సపరేట్గా ఇవ్వండి, 5 లక్షల రూపాయలు, అభ్యంతరం లేదు. అంతే తప్ప ప్రధానమంత్రి ఇచ్చేటటువంటి కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులని మేము ఇచ్చే ఇళ్ళ జత చేస్తాము, పేరు మాత్రం ఇందిరమ్మ ఇల్లు పెడతామంటే అది ఏమాత్రం కూడా సమంజసమైంది కాదు, ఒప్పుకునే ప్రశ్న ఉండదు. నిజంగా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి ఇండ్లు కట్టాలని చిత్తశుద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే ఆ ఇంటి పేరు ఇందిరమ్మ ఇల్లు అనేటటువంటి పేరు మార్చాలి. గృహలక్ష్మి అని పెట్టండి, కానీ ఇందిరమ్మ ఇల్లు అని పెట్టకండి. మీరు ఇల్లు కడుతున్నావు, ఈ లక్ష్మి పెట్టు, లక్ష్మీదేవి పేరు పెట్టు, తప్పలేదు. కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను తీసుకొని ఇండ్లు కట్టి మేము మా పార్టీలో ఉన్న నాయకురాలు పేరు పెట్టుకుంటామంటే ఏమాత్రం కూడా సమంజసం కాదు.